రాష్ట్రం అంతా కూడా వరదలు వచ్చి చాలా ప్రాంతాల్లో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే విజయవాడ నగరం మొత్తం కూడా మునిగిపోతే అక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే మీ మంత్రి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు క్యాంపు కార్యాలయం కోసమని 30 లక్షల రూపాయల ఫర్నిచర్ కొనుగోలు చేయించి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారు. పర్యాటక శాఖ సిబ్బంది లబోదిబోం అంటున్నారు. కావాలంటే మీరు విచారణ చేసుకోవచ్చు. అందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. అందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాలి. మీరు అందుకు చేసుకోవాలి ప్రాయశ్చిత్త దీక్ష. మీరు దీంతో పాటుగా మీరు ఇంకా దీక్ష దేనికి చేయాలంటే ఆఖరికి మీ పార్టీ కాదని కాటి కాపరి ఉద్యోగం కూడా తీసేశారు. కడపలో కాకినాడ కడపలో కాటి కాపరి ఉద్యోగం కూడా తీశారు. అందుకు మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కొంతమంది ఏదో మీకు ఓట్లు వేయలేదని మంచినీళ్ళ పైప్ లైన్లు కూడా కట్ చేస్తున్నారు. అందుకోసం మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాలి. అందుకని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. ఇవాళ పొద్దున్నే దుర్గ గుడికి వచ్చారు. అక్కడ కూడా ఏదో శుద్ధో ప్రాయశ్చిత్తం చేసుకుంటానని. మంచిదే, మీరు రావచ్చు, అమ్మవారిని దర్శించుకోవచ్చు, తప్పులేదు. మరి వరదలు వచ్చినప్పుడు ఎందుకు రాలా మీరు విజయవాడ నగరానికి? విజయవాడ నగరంలో ఒక్క ప్రాంతాన్ని కూడా మీరు ఎందుకు సందర్శించలా? ప్రజలకు ఎందుకు భరోసా కల్పించలా? ఎందుకు భరోసా కల్పించలా? దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు గుడి దగ్గర మీడియాతో మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నారో చూశారుగా. ఎవరన్నా దీక్ష తీసుకుంటే చాలా తక్కువ మాట్లాడతారు, వీలైనంత మౌనం పాటిస్తారు, మంచి మాటలు మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దీక్ష తీసుకొని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఒకసారి మీడియాలో లేకపోతే కెమెరాల్లో ఒకసారి మీరు ఎలా మాట్లాడుతున్నారో మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి. మీ దీక్ష నిజమైన దీక్ష కాదా మీరు సమాధానం చెప్పాలి. మీ దీక్ష నిజమైన దీక్ష కాదా మీరు సమాధానం చెప్పాలి. హరిహర వీరమల్లు సినిమాకి మంగళగిరిలోనే పెద్ద పెద్ద పరదాలు కట్టి మొత్తం మూసి షూటింగ్లో పాల్గొన్నారంట. మీరు దీక్ష ముసుగులో షూటింగ్లో పాల్గొనడం ఏంటి? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి? హిందూ సనాతన ధర్మాన్ని మోసం చేస్తుంది మీరా కాదా? దీనికి మీరు సమాధానం చెప్పండి. దీక్ష తీసుకొని సినిమా షూటింగ్లకు వెళ్ళడం ఏంటి? మంగళగిరిలో సెట్టింగ్లు వేసుకోవడం ఏంటి? ఇదా సనాతన ధర్మం అంటే? మీరు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడతారు. మీరు మాట్లాడతారు. ముందు మీరు దీక్ష తీసుకున్న తర్వాత వెంటనే షూటింగుల్లో పాల్గొన్నారా పాల్గొనలేదు? దీనికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పండి. మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి వెంకన్న స్వామి మీద ఎంతో భక్తి, నమ్మకం, విశ్వాసం ఉండబట్టి ఆయన ప్రతి మాట కూడా ఎంతో జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, నిజాలు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కలియుగ దైవం పట్ల వారికి సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉండబట్టే వెంకటేశ్వర స్వామి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. ఆయనకి వెంకన్న స్వామి మీద అపారమైనటువంటి భక్తి, నమ్మకం ఉండబట్టే దేశం నలుమూలలా కూడా వైసీపీ హయాంలో ఆలయాలు కట్టారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాలు కట్టింది. గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇది? ఎవరికి భక్తి, నమ్మకం, విశ్వాసం ఉన్నాయి? ఎవరు ఈరోజు కలుషితమైన మాటలతో కళంకం తెస్తా ఉన్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి.
జగన్మోహన్ రెడ్డి గారికి వెంకన్న స్వామి మీద అపారమైనటువంటి నమ్మకం, భక్తి, విశ్వాసం ఉన్నా కనుకనే శ్రీవారి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా అమెరికాలో కూడా ఆలయ నిర్మాణం చేపట్టేటువంటి కార్యక్రమం తీసుకున్నారు.